వైసీపీని టార్గెట్ చేశారు బీజేపీ నేతలు. గత ప్రభుత్వంలో జరిగిన మరిన్ని అక్రమాలను త్వరలో బయటపెడతామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. మరోవైపు లిక్కా కేసులో సూత్రధారికి శిక్ష తప్పదన్నారు మంత్రి సత్యకుమార్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ వైసీపీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీ రాజకీయాల్లో అనేక సంచలనాలు రాబోతున్నాయన్నారు. రాబోయే కేసులతో పోలిస్తే లిక్కర్ కేసు చిన్నదన్నట్టు మాట్లాడారాయన. గత వైసీపీ ప్రభుత్వం చాలా అరాచకాలు చేసిందన్నారు. అక్రమాలు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ఇంకా అనేక సంచలనాలు త్వరలో రాబోతున్నాయి. ఏదైతే కేవలం లిక్కర్ అనేది ఒక చిన్న మాతృక మాత్రమే, ఇటువంటి అనేక రకాల అరాచకాలు గత ప్రభుత్వం చేయటం జరిగింది. దానికి సంబంధించిన అక్రమాలు అందరూ కూడా తప్పనిసరిగా శిక్ష పడటం తప్పదు. ఆ విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోబోతుంది. త్వరలో ఇంకా సంచలనాలు మీరు చూడబోతున్నారు. మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కోటరీలపై చేసిన ట్వీట్ పై కూటమి నేతలు స్పందిస్తున్నారు. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి అంటూ విజయసాయి చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. వెనిజువెలాలో ఎంతో భారీ ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు చుట్టూ ఉన్నా, మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండా అమెరికా ఎత్తుకుపోగలిగిందంటే కారణమేంటి? వారంతా అమ్ముడుపోవడమే కదా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు విజయసాయి. అయితే ఈ పోస్టు జగన్ గురించే చేసి ఉంటారన్నారు మంత్రి సత్యకుమార్. విజయసాయిరెడ్డి ఎవరికో స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారన్నారు ఆయన. విజయసాయిరెడ్డి గారు చాలా లోతుగా చాలా విషయాలు తెలిసి, అందుకని ఎవరికో చాలా స్పష్టంగా మెసేజ్ ఇవ్వాలనుకున్నట్టుగా ఉన్నింది. వెనిజువెలాని పోలుస్తూ ఆయన ఇచ్చిన సందేశం ఎవరికి ఇస్తున్నారో, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారా లేదా ఇతర వాళ్ళకి ఇచ్చారా, లేదా కోటరీలో ఉంటున్న వాళ్ళు ఎవరో, ఎందుకంటే ఈ వాటిలో ఉంటున్న వాళ్ళంతా కుటుంబ సభ్యులు కాబట్టి విజయసాయిరెడ్డి గారికి చాలా స్పష్టత ఉండి ఉంటుంది. ఇంకా బహుశా రేపు రాబోయే రోజుల్లో ఇంకా మిగతా విషయాలు కూడా బయట పెడతారని అనుకుంటున్నాం. ప్రజాధనాన్ని లూటీ చేయడమే కాకుండా సొంత బ్రాండ్లు పెట్టి అదే సమయంలో ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటమాడారు. కొన్ని వేల ప్రాణాలు కలిసిపోయాయి. కొన్ని లక్షల మంది కిడ్నీ రోగాన్ని బారిన పడ్డారు. కొంతమందికి కాలేయ సమస్యలు వచ్చాయి. కొంతమందికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా 2019 మధ్య మొదలైనప్పటి నుంచి 20 సంవత్సరాలు మొదలైనప్పటి నుంచి 4 సంవత్సరాలు వచ్చినవే. పాత్రదారులంతా ఇప్పుడు దొరికారు. సూత్రధారులు దొరకాల్సి ఉంది. అవన్నీ కూడా ప్రజల దీంట్లో రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయి. విజయసాయిరెడ్డి గారు కూడా అదే విషయాన్ని బయటకు చెప్పే ప్రయత్నం చేశారు. బీజేపీ చెబుతున్నట్టు ఏపీలో రాబోయే సంచలనాలేంటి? మరో కుంభకోణాన్ని బయటకు తీస్తారా? ఉన్న కేసులో కీలక నేతల అరెస్టులు జరుగుతాయన్న చర్చ జరుగుతోంది.